మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. చాలు. పరిశుద్ధుడవును జీవము గల మా తండ్రి, నేటికింకా మేము సజీవంగా ఉండడానికి మీ కృపే కారణమైనందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యావత్ ప్రపంచమంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే కాపాడుతున్నందుకు వందనాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరే కాపాడుతున్నందుకు వందనాలు. ప్రత్యేకించి ఈ దినాల్లో ఎండ వాతావరణానికి మనుషులు ఎవరూ నశించిపోకుండా, దెబ్బతినకుండా మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు తండ్రి వయ్యుండి పిల్లల పట్ల తండ్రి శ్రద్ధ చూపినట్లుగా పరలోకమందున్న తండ్రి అయిన నీవు మానవులమనే నీ పిల్లల పట్ల మీరు చూపించుచున్న ప్రతి విధమైన శ్రద్ధను బట్టి, మీరు మాకిస్తున్న కాపుదల భద్రతను బట్టి మిమ్మలను స్తుతిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలమున యావత్ ప్రపంచమంతా ఎక్కడెక్కడ మిమ్మను ఆరాధించి స్తుతించుటకు సమకూడి ఉన్నారో వారందరి మీద మీ ఆత్మను కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చదువుకున్న వాక్యములో ఉన్న జీవము వెలుగు మేము పొందినట్లు వినుచున్న వారందరూ, కాలనీ వాసులందరూ దీవించబడినట్లుగా మీరే దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనలను ఎలా రక్షించాడో, మనం రక్షించబడడానికి మూల కారణము ఏంటో ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఎవరు మనము ఆరాధించే దేవుడు అన్నప్పుడు మొదటి మాట 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. అది ఎందుకు మనం ప్రభుని స్తుతించి ఆరాధించాలి అంటే, జగత్తును అందలి సమస్తమును, భూమిని ఆకాశమును అన్నిటినీ సృజించిన సృష్టికర్త ఆయన. అందును బట్టి నీవు ఆయన్ని స్తుతించాలి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. యోహాను 1:3 ప్రకారం కలిగి ఉన్న పర్వతాలు, కొండలు, లోయలు, కలిగి ఉన్న భూప్రపంచమంతా, దేవుని చేత చేయబడిన మనుషులతో పాటు భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ ఆయన వలనే కలిగింది. అందుకే ఆ మాట, జగత్తును అందలి సమస్తమును. ఈ సృష్టిలో ఉన్న సమస్తమును, 3 పాళ్ళు సముద్రం, 1 పాలు మనుషులు నివసించే ప్రాంతం, ఇదంతా మన కన్నులకు ఆశ్చర్యం. ఆకాశములో ఉన్న నవగ్రహాలు, ఆకాశములో తిరుగుతున్నటువంటి ఈ గ్రహాలు, ఆకాశములో ఉన్న శూన్యం, వీటన్నిటినీ కూడా దేవుడే సృష్టించాడు.
అని మనం గ్రహించి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు స్తుతించాలి, నువ్వు ఆరాధించాలి. ఎందుకు ఈ దేవుడు ఆరాధనకు, స్తుతికి, ఘనతకు పాత్రుడంటే ద ఫస్ట్ రీజన్ ఈజ్ హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్. నువ్వు దేనిని అనుభవిస్తున్నావో, గాలి, నీరు, భూమి, అందులో ఉన్న సమస్తము, ఇవి ఏం అనుభవిస్తున్నావో వాటన్నిటికీ కారణమైన వాడు నీ దేవుడే గనుక, జగత్తును అందులో ఉన్న సమస్తమును సృష్టించిన వాడు గనుక నీవు ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. అండ్ దెన్ సెకండ్లీ, రెండవదిగా, తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. రెండవది, తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు. హీ ఈజ్ ద లార్డ్. ఆయన ప్రభువు అంటే ఆయన అధికారము క్రింద ఉంది ఈ భూమి, ఆయన అధికారము క్రింద ఉంది ఆకాశం. అందుకే ఉదాహరణకు నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలు ఆయన చెప్పినట్టే తిరుగుతున్నాయి. సృష్టించింది మొదలుకొని నేటి వరకు దేవుడు గీసిన గీత నుండి తప్పిపోలేదు. భూమి కొంచెం జరిగినా గురుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, నెప్ట్యూ, ప్లూటో అనేటువంటి ఈ గ్రహాలన్నీ దేవుడు పెట్టిన గీత దాటి అటు ఇటు జరిగిన ఈ భూ ప్రపంచం ఎప్పుడో బద్దలైపోయేది. కనుక దేవుణ్ణి ఎందుకు స్తుతించాలనంటే యువర్ గాడ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద క్రియేషన్. మొదటి కారణము సృష్టించిన సృష్టికర్త. రెండవది, ఆయనే ప్రభువు. చెప్పండి, ఆయనే ప్రభువు. అంటే ఏలుచున్నవాడు, భూమిని ఏలుచున్నవాడు ఆయనే. భూమిలో బంగారం, భూమిలో బొగ్గు, భూమిలో ఇంకా శ్రేష్టమైనటువంటి సంపదను పెట్టింది ఆయనే. దాన్ని తవ్వుకొని తగాదాలు పెట్టుకుంటున్నారు, దాన్ని తవ్వుకొని కోట్ల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. యాక్చువల్గా ఆయన భూమిని ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఉచితంగా ఇచ్చిన ఈ భూమిని, ఈ భూమిలో ఉన్న సంపదను మానవుడు అనుభవిస్తున్నాడు. కానీ అరే దేవుడిచ్చాడు అని ఎవరికైనా కృతజ్ఞత ఉందా అంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది. ఆకాశము నుండి దేవుడు పంపించే వర్షం, ఏమండి, ఆ వర్షము పడి నువ్వు వేసిన విత్తనాలకు పంట, ఆ పంట ధాన్యం, ఆ ధాన్యంలో నుండే వచ్చింది ఈ ఆహారం అంతా కూడా. ఇవన్నీ ఇచ్చిన, అందుకే ఆకాశమునకును భూమికిని ఎవరైనా ప్రభువు. ప్రభువు, హీ ఈజ్ ద లార్డ్. ఆయన చెప్పినట్టే చేస్తుంది. వర్షమా, నా ప్రజలకు నువ్వు ఆహారం ఇవ్వాలి, ఆ భూమిని తడపాలి అంటే తడుపుతుంది. ఓ విత్తనమా, నువ్వు మొలకెత్తాలి, గింజలు ఎక్కువగా పుట్టించాలి, నా ప్రజలకు అది ఆహారం ఇవ్వాలంటే విత్తనము మీద ప్రభు అయిన దేవుడు ఆజ్ఞయించినట్టు విత్తనము మొలకెత్తుతుంది. భూమికి దేవుడు ఆజ్ఞ ఇవ్వగా భూమి పంట పండుతుంది. అందులో సారాన్ని ఆ మొక్కకిచ్చి మొక్క బ్రతికేటట్టు చేస్తుంది. ఆకాశమా, వర్షం పంపించు అంటే మేఘాలకు ఆజ్ఞ ఇస్తే మేఘాలు వర్షాన్ని పంపిస్తున్నాయి. హీ ఈజ్ ద లార్డ్. ఆయన ఏలుచున్నాడు దేన్ని? ఆకాశమును భూమిని ఏలుతున్నాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమైతే నువ్వు ఆయన స్తుతించకుండా ఉండలేవు. కాబట్టి మొదటి మాట, ఆయన ఎవరండి? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన, సృష్టించిన దేవుడు. రెండవదిగా, తానే ఆకాశమునకు భూమికి ప్రభువు గనుక మనుషుల చేత చేయబడిన దేవాలయాల్లో నివసించడు. ఈ దేవాలయము, గుడి లేక మసీదు లేక చర్చి ఎందుకు అని అంటే ఆయన నమ్ముకున్న ప్రజలు ఒక చోట చేరి ఆయనకి నమస్కారం చేయడానికి, వందనాలు చెప్పుకోవడానికి, స్తుతులు చెల్లించుకోవడానికి శరీర సంబంధంగా మందిరాలు కట్టుకున్నాం అంతే. కానీ ఆయన మందిరాల్లోనే నివసిస్తాడా అని అంటే కాదు. ఎవరిలో నివసిస్తాడు? ఆయన పోలికలో సృష్టించబడిన మానవుని హృదయములోనే నివసిస్తాడు. అయితే మందిరాలు ఎందుకు, గుళ్ళెందుకు, ఇవన్నీ ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఒక చోట కలిసి ఆయన స్తుతించటానికి ఈ మందిరాలు. అందుకే ఆయన అన్నాడు, హస్తకృతములైన ఆలయములో ఆయన నివసించడు. మరి ఏ ఆలయంలో? హృదయము అనే ఆలయములో మాత్రమే ఆయన నివసిస్తాడు. కాబట్టి అది రెండవ కారణం. అందుకే దేవుని మనం స్తుతించాలి.
మూడోది, ఎందుకు నీవు దేవుని స్తుతించాలంటే 25వ వచనం చదవండి. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. అది రైట్, అంతవరకు ఆగుదాం. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఇప్పుడు నువ్వు పీలుస్తున్న ఊపిరికి కారణము ఆయన. అది నీకు తెలుసా? నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకోవడం. రోజంతట్లో 24 గంటల్లో ఎన్ని నిమిషాలు ఉన్నాయో అన్ని నిమిషాలు నీ గుండె ఆగిపోకుండా నిమిషానికి 72 సార్లు కొట్టుకోవడం ఆశ్చర్యం కాదా? ఊపిరి శ్వాస రాకపోతే హాస్పిటల్లో ఆ శ్వాస కొరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు? వెంటిలేషన్ మీద పెట్టి ఇంకా చచ్చిపోతాడో బతుకుతాడో తెలియక డాక్టర్లు కొన్ని లక్షల రూపాయలు వెంటిలేషన్ మీద ఆ మనిషిని పెట్టి ఎన్ని లక్షలు లాగుతున్నారు. ఊపిరి ఉచితంగా దేవుడిచ్చే ఊపిరిని బట్టి ఎప్పుడైనా నీ హృదయంలో కృతజ్ఞత పుట్టిందా? ఉచితంగా ఈరోజు నువ్వు బ్రతకడానికి కారణమైన ఊపిరి నెక్స్ట్ మూమెంట్ వరకు, నువ్వు పని చేసుకునేంత వరకు, ఉద్యోగం చేసుకునేంత వరకు, డబ్బులు సంపాదించుకునేంత వరకు, నువ్వు పని చేసేంత వరకు, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం నువ్వు బ్రతకడానికి నీకు ఊపిరి ఇస్తున్న దేవుణ్ణి ఎప్పుడన్నా కనిపెట్టావా? గ్రహించావా? కృతజ్ఞత చెల్లించావా? అయ్యా, ఇదే ఊపిరికి డబ్బులు పెట్టే పని అయితే నా బ్రతుకు చాలదు, నా ఇల్లు అమ్మినా చాలదు, ఈ కాలనీ మొత్తం అమ్మినా కానీ అయ్యా నేను ఊపిరి పీల్చడానికి డబ్బులు పెట్టే పని అయితే చాలదు కదయ్యా. అయ్యా, ఈరోజు నేను పీలుస్తున్న ఊపిరికి కారణమైన నీ దయను బట్టి నీకు స్తోత్రములని ఎప్పుడైనా చెప్పగలిగావా? అసలు నీకు అర్థమైందా? నిమిషానికి 72 సార్లు నీ గుండె కొట్టుకుంటుంది ప్రతిరోజు. ఇప్పటికి 60 సంవత్సరాలు, కొంతమందికి 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుండి నీ గుండె ఆగకుండా కొట్టుకుంటుంది. ఊపిరి, శ్వాస ఎవరిచ్చారు? డబ్బులిచ్చి కొన్నావా? ఇది డబ్బులిచ్చే కొంటే కొనగలవా? నా ప్రశ్న ఏంటంటే, మనుష్యుడా, ఓ సోదరుడా, ఇంత గొప్ప ప్రేమ గల దేవుని పట్ల కృతజ్ఞత ఉందా? స్తుతి ఉందా? వందనాలు చెప్పే మనసుందా? కాబట్టి ఎవరైనా అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. అందుకు నువ్వు దేవుని స్తుతించాలి. ఇంతకంటే కృతజ్ఞత చెప్పడానికి నీకు ఇంకేమైనా కారణం కావాలా? ఏదైనాను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చేతులతో చేయబడువాడు కాదు. మనుషులు ఏదో ఒక బొమ్మనో బొరుసునో తయారు చేసి అయ్యా నువ్వే దేవుడు అంటే అతృప్తి పడే దేవుడు కాదు ఈయన. ఎందుకు? ఈయన జీవము గల దేవుడు, ఈయన ఆత్మ అయ్యున్న దేవుడు. మనుషుల చేత చేయబడి సేవింపబడేవాడు కాదు. మనుషులేదో ఈ దేవుణ్ణి ఒక పరిమితి చేసి ఒక చిన్న గుడికో, లేకపోతే ఒక వీధికో, లేకపోతే ఒక చిన్న దేనికో, ఒక చిన్న దానికి పరిమితి చేసి, ఒక సైజులో తయారు చేసి, ఒక సైజు ఒకటి తయారు చేసి, ఈ సైజు దేవుడు, ఆ సైజు దేవుడు, ఈ సైజు దేవుడని ఈ దేవుణ్ణి సైజులో పెట్టడానికి సరిపోయిన దేవుడు కాదు. ఎందుకు కాదు? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమైనప్పుడు ఈయన ఏ సైజులో సెట్ చేస్తావు నువ్వు? ఈ సైజుకు సరిపోతాడని ఏ సైజులో పెట్టగలవు దేవుణ్ణి? అది అవివేకం, అది అజ్ఞానం. అందుకే ఈ దేవుడు మనుషుల చేత సేవింపబడువాడు కాడు. ఎందుకు? ఈయన ఆకాశమునకును భూమికిని దేవుడు గనుక, ఆకాశ మహాకృష్ణములు పట్టజాలని వాడు గనుక ఆయనను చిన్న సైజులో తయారు చేసి ఇదే అని నువ్వు చెప్పలేవు, చెప్పకూడదు. అది అవివేకం అవుతుంది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. అండ్ దెన్ 27వ వచనం, 26, 27, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి అంటే ఆదాము అనే ఒక్క వ్యక్తి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఏమండి? సృష్టించి ఏం చేశాడు? మనుషులమైన మనము దేవుణ్ణి కనుగొంటామేమోనని తడవలాడి ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయించాడు. ఎట్లా? ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయించాడు, తడవలాడి కనుగొంటామేమోనని. ఏమండి? కనుగొంటామేమోనని తడవలాడి, మనము తడవలాడి వెతికి కనుగొంటామని ఆయన నిర్ణయించాడు. ఈరోజు దేవుని కృపను బట్టి కొన్ని లక్షల మంది, కోట్ల మంది నిజ దేవుడు ఎవరో, నిజ రక్షకుడు ఎవరో వెతుకులాడుతూ ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరచుకొని, నేనే నీ పాపము కొరకు ప్రాణం పెట్టిన దేవుడను, నేనే మృతిని గెలిచి లేచిన దేవుడను నేనే అని దేవుడు తన్ను తాను బయలుపరుచుకొని తడవలాడుతున్నటువంటి వారికి ప్రత్యక్షపరచుకొని, ఆయన తన్ను తాను బయలుపరుచుకొని అనేక మంది చేత సేవించబడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న నీవు, నేను కూడా నిజ దేవుడు ఎవరో, నిజ రక్షకుడు ఎవరో తెలియక ఇదివరకు మనం కూడా తడవులాడినాం. అది కరెక్టో, ఇది కరెక్టో, ఏది కరెక్టో, అసలు మొత్తం కరెక్టే అనుకుని తడవలాడుతూ ఉండగా సత్యం ఏదో తెలుసుకుని నిజ రక్షకుడు ఎవరో, నిజంగా మానవులను ప్రేమించి మానవుని యొక్క పాప శిక్ష మానవుని తరపున భరించి మానవుని కొరకు పవిత్రమైన రక్తమును చిందించి మరణాన్ని జయించి తిరిగి లేచిన నిజ రక్షకుడు, నిజమైన ప్రేమ గల దేవుడు ఎవరో ఈ రోజుకి మనం అర్థమైంది. ఈరోజు మనం ఆయన నమ్ముకున్నాం, తడవలాడుతూ ఉండగా ఈరోజు సత్యాన్ని కనుగొన్నాం, ఆయన సన్నిధిలోకి వచ్చాం, ఈరోజు ఆయన్ని స్తుతిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తడవలాడిన వారిలో నువ్వు ఉన్నావు, తడవలాడిన వారిలో మనందరము ఉన్నాము. తడవులాడి కనుగొందురేమో అని దేవుడు ఏం చేశాడంట? ఒక నిర్ణయ కాలమును నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. నా నిర్ణయ కాలం 1979వ సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖున నా నిర్ణయ కాలం అది. ఆ రోజు ఒంగోలు ABM కాలేజీలో దేవుని వాక్యం వింటూ ఉండగా ఆ నిర్ణయ కాలములో దేవుడు నన్ను రక్షించాడు. నిన్ను ఏదో డేట్లో, నిన్ను ఎక్కడో ఒక చోట, నిన్ను నీ నిర్ణయ కాలములో ఆయన నిన్ను రక్షించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 28వ వచనం చదవండి అందరూ. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవుని సంతానమయ్యుండి మనం దేవుని సంతానం అయితే మనం ఏం చేయట్లేదు, ఇప్పుడు ఏం చేయకూడదు? మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమును గాని, వెండిని గాని, రాయిని గాని దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఇప్పుడు నువ్వు సత్యం తెలుసుకున్నాక, నిజ రక్షకుడు ఎవరో, నిజ దేవుడు ఎవరో నీకు తెలుసుకున్న తర్వాత బంగారంతో గాని, వెండితో గాని, రాతితో గాని చేసినది దేవుడు అని నువ్వు తలంచకూడదు. అది తప్పు, అది అవివేకం, అది అజ్ఞానం. నీవు సత్యం తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు మూర్ఖంగా అవే కరెక్ట్ అని నువ్వు అనిపోతే అది ఎంతో ప్రమాదం నీకు. ఎందుకంటే అవి స్పందించలేవు, కదలలేవు, మెదలలేవు, మాట్లాడలేవు. కాబట్టి ఇప్పటికే మరి సత్యం తెలుసుకున్న నీవు, నిజరక్షకుడిని తెలుసుకున్న నీవు మరలా వాటి వైపు తిరిగి అదే సత్యమని నువ్వు అంటే అది ఎంతో అవివేకం, అది ఎంతో అజ్ఞానమని ఆయన అంటూ ఉన్నాడు. చివరి మాట 30వ వచనంలో, ఇలాంటి ప్రభువుని అంగీకరించాలని నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టున్నాడు, కానీ ఇప్పుడైతే ఈ నిజ రక్షకుణ్ణి, ఈ నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ వివరణ నీ కొరకే, ఇది నీకు అర్థమయ్యేటట్టు చెబుతుంది నీ కొరకే. ఇప్పుడైనా సత్యం ఏంటి, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్, ఏది సత్యం, ఏది అసత్యం, మనం ఉంద కరెక్టా కాదా, మనం సేవించేది కరెక్టా కాదనే వివరణ నీకెందుకు వినిపిస్తున్నాడంటే ఇప్పుడైనా తెలుసుకుంటావని. ఆ జ్ఞాన కాలము, తెలిసి తెలియని కాలములో చూచి చూడనట్టున్నాడు, కానీ ఇప్పుడైనా నువ్వు సత్యం తెలుసుకొని దేవుని వైపు తిరుగుతావని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు.
చివరి మాట 31. ఆయన చదవండి. తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపుట వలన దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేశాడు. కాబట్టి ఇది చివరి మాట ఏంటంటే, ఒక దినాన ప్రతి మానవుడు చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో స్పష్టంగా ఉన్నది. గొర్రెలు ఒకవైపు, మేకలు ఒకవైపు. మేకలు అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వారు, అనీతిమంతులు, సత్యం తెలిసి కూడా నమ్మని వారు, తృణీకరించేవారు. వాళ్ళు మేకల లెక్కలోకి వస్తారు. గొర్రెలు అంటే అది సాధు జంతువు, అది దీనురాలు, అది కాపరిని వెంబడిస్తుంది. అది మేకలాగా ఎక్కడంటే అక్కడ చెట్టు కనపడితే ఎగబడి తినేది కాదు. గొర్రె తల వంచుకొని దీనురాలుగా, దీనత్వానికి తగ్గింపుకు గుర్తుగా ఉన్న గొర్రెలు ఒకవైపు, గొర్రెల వంటి దేవుని బిడ్డలు ఒకవైపు, దేవుని నమ్మని మందమతుల వంటి ఎంత సత్యం చెప్పినా, వివరిస్తున్నా, అర్థమవుతున్న, నమ్మకుండా తృణీకరించిన వాళ్ళు మేకల వైపు వాళ్ళు ఉంటారు. ఆ జడ్జిమెంట్ ఉంది. కాబట్టి మీరు దాని నుండి తప్పించుకోవాలంటే మీరు ఒక పని చేయాలని చెప్పాడు. అదేంటంటే యేసు క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మాలి అని చెప్పాడు. అందుకే తీర్పు, పునరుద్ధానము తప్పించుకోవడానికి 31వ వచనం చివరి మాట, ఆయన మృతులలో నుండి యేసు క్రీస్తును లేపాడు. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన మాట సత్యము గనక రేపు మనకు తీర్పు ఉన్న మాట కూడా సత్యమే. మీకు అర్థమైతే చాలు ఈ మాట. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన మాట సత్యము గనుక ప్రతి మానవుడు చనిపోయిన తర్వాత లేస్తాడు, అతనికి తీర్పు ఉంటుంది. ఆ తీర్పుల నుండి మనం తప్పించుకోవాలంటే మృతిని గెలిచి లేచిన యేసుక్రీస్తును నువ్వు నమ్ముకోవాలి. మరణమును జయించి తిరిగి లేచిన యేసయ్యను నమ్మితేనే రేపు నీకు తీర్పు తప్పిపోతుంది, నీకు నరకము తప్పిపోతుంది. నిన్ను నరకము నుండి తప్పించి, నీ పాపానికి రావాల్సిన శిక్ష నరకముందే, ఆ నరకము నుండి నీ ఆత్మను తప్పించబడాలంటే మరణమును జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తును నీవు నమ్మాలి. ఓ రక్షించబడిన ప్రభు బిడ్డలారా, ఈరోజు నీకున్న ఈ జీవముతో కూడిన నిరీక్షణకు, నేను చనిపోతే నరకానికి వెళ్ళను, దేవునితో పరలోకములో మోక్షములో ఉంటాను అని నీవు ఈరోజు చెప్పడానికి నీకు ధైర్యం కలుగజేసింది ఏంటంటే మృతుల పునరుద్ధానం, యేసుక్రీస్తు తిరిగి లేవడం వలన నీకు ఈ నిరీక్షణ కలిగింది. మరణమును జయించి తిరిగి లేచిన వాడే నీకు తీర్పు తీర్చగలడు. అందుచేత ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఈ ఉదయకాలమున ప్రియ ప్రభువును అంగీకరించండి. ఈ యావత్ ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు తప్ప నీ పాపానికి రావాల్సిన శిక్ష నీ తరపున భరించి పాప పరిహారానికి అవసరమైన పరిశుద్ధ రక్తమును, పవిత్ర రక్తమును చిందించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వంటి వారి లోకములో ఎవరో లేరు. అందుచేత నీవు తీర్పును ఎదుర్కొంటావు. ఈ సత్యాన్ని, ఈ ప్రభువును తృణీకరిస్తే, ఈ వాస్తవమైన, ఈ సజీవుడైన యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తే నీవు నరకము తప్పించుకుంటావు. ఈ లోకములో శాంతి, సమాధానం, జీవితంలో మార్పు నీకు కలుగుతుంది. అట్టి కృపా దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రభుని స్తుతిద్దాం. ప్రేరేపించబడిన వాళ్ళు 1-2 మాటలతో క్లుప్తంగా మీకు అర్థమైన పరిధిలో నేను చెప్పిన 5-6 అంశాలను బట్టి దేవుని స్తుతించి